విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో ఈరోజు శ్రీ శ్రీ దుర్గా భవానీ పీఠం 2వ వార్షికోత్సవం రాజగోపాల్ ఆచార్య ఆధ్వర్యంలో గురునాయుడు భవానీ ఆధీనంలో భవానీ భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీ 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 దుర్గా భవానీ మాత పీఠం 2వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో శ్రీ 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 దారు గంగమ్మ ఆలయ చైర్మన్ పలమరశెట్టి రామకృష్ణ, భవానీ భక్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు। ఈ భవానీ నగర్లో గురునాయుడు స్వామి వాళ్ళ తాలూకా స్నేహితులు, తర్వాత పీఠాధిపతులు, పీఠాన్ని అలంకరించినటువంటి భక్తులు ఎంతో వైభవంగా 18 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చిన్న అమ్మవారిని ఈ రోజుకు పెద్ద అమ్మవారిని ప్రతిష్ఠించి 3 సంవత్సరాలుగా కొలువు తీరుతూ ఉంది తల్లి। అనేక మందిని ఆధ్యాత్మిక చరిత్రలో కూలి పనులు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా, మారుమూల పూజ తెలియలేనటువంటి వ్యక్తులందరికీ కూడా అమ్మవారిని పూజిస్తే మనకి ఆయురారోగ్యాలు కలుగుతాయి, మన పిల్ల పాపలు మన వంశాభివృద్ధితో అభివృద్ధి చెందుతాం, అమ్మ తాలూకా కరుణా కటాక్షాలు ఉండాలని వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్ది ఈ వైభవాన్ని ఉత్సవ రూపంలో చేయిస్తూ వీళ్ళందరినీ కూడా ఉత్తేజపరుస్తూ అమ్మవారి తాలూకా కరుణా కటాక్షలు పొందేందుకు వాళ్ళందరికీ కూడా అమ్మ కరుణ పొందాలని అతని తాలూకా అమ్మ చెప్పినటువంటి విధానాలు చాలా గొప్పవి। ఆ అమ్మ తాలూకా శక్తి ఆ గురుభవానీలకి అందరికీ కూడా ఉండాలని, ముఖ్యంగా ఆమె చేసినటువంటి వారి ఆయురారోగ్యాలతో శక్తివంతులుగా ఉండి వీళ్ళందరినీ కూడా ఇంకా ఈ ఉత్సవాల్ని అద్భుతమైనటువంటి అమ్మవారి తాలూకా కార్యక్రమాలు తీసుకెళ్తారని కూడా నేను ఈ కార్యక్రమం ద్వారాగా తెలియజేస్తూ ఆ గురునాయుడు భవానికి మరి ఒకసారి వినిపిస్తున్నాను। అలాగే ఏ కార్యక్రమం ఇంకా చేసినా ఆ స్వామి ముందుగా మా పౌరోచికలు సంప్రదించి ఏంటి చెయ్యాలి, రేపు పొద్దున ఏమనంటే ఉత్తరోత్తర మాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వంచెలంచెలుగా ఏ కార్యక్రమాలు చేయాలనేటటువంటిది ఆ పద్ధతి ప్రకారంగా సలహాలు తీసుకొని చేయడం అనేటువంటిది మహా అద్భుతమైనటువంటి విషయం। అందువల్ల ఆ గురుభావానికి అతనితో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి తాలూకు ఆశీస్సులు ఉండాలని ఓం శ్రీ శ్రీ మాత్రే నమః।